మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవుని దూత అయినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క హత్య చాలా మిస్టరీగా ఉంది. మరి ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఈ యొక్క హత్య చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముందుగా క్రైస్తవులు అంటే ఏంటనేది ఒక్కసారి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభుత్వాలు ఏర్పడక ముందు భారతదేశానికి విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని పరిచయం చేసిందే అప్పుడున్నటువంటి క్రైస్తవ పితామహులు మిషనరీస్. ఇది గమనించాలి. ఆ రోజు విద్యని వైద్యాన్ని అందించిందే క్రైస్తవ సమాజం. అలాంటి నేపథ్యంలో ఈరోజు క్రైస్తవులు ఈరోజు ఈ దేశంలో ఉన్నారు అంటే శాంతికి మారుపేరు. ఈరోజు అలాంటి పాస్టర్స్ మీద ఈ విధమైనటువంటి ఘాతుకాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే రాజమండ్రిలో జరిగినటువంటి సంఘటన, అక్కడ ఉన్నటువంటి మా టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా దీని మీద స్పందించాడు. ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేస్తాం, లోతుగా ఎవరు చేశారో ఎవరైతే నిందితుల్ని ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తీరుతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీద లోతు దర్యాప్తు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి అనిత గారు కూడా పోలీసులకు ఆదేశం ఇవ్వడం, అక్కడ ఉన్నటువంటి ఎస్పీతో కూడా మాట్లాడడం, ఎస్పీ కూడా ఏదైతే లైవ్ ఫుటేజ్లు ఏదైతే కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఉన్నటువంటి ఫుటేజ్లు తీసుకురావడం జరిగింది. అయితే క్రైస్తవ పెద్దల్లో ఇంకా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంకా లోతు దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మత కలహాలకి తావు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా హిందూ ముస్లిం క్రిస్టియన్ అన్నటువంటిది అందరూ కూడా సమానంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. కుల మతాలు ఏదైతే కుల చిచ్చులు కానీ మత చిచ్చులు కానీ ఉండకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకెళ్తా ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నాను. మరి అలాంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే ప్రవీణ్ గారి మీద రెండోది ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం గారు కూడా దీని మీద స్పందించాలి. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులుగా ఈరోజు నేను అందులో ఉన్నటువంటి ఒక నాయకుడిగా మన ప్రభుత్వం మీద ఎలాంటి మచ్చలు పడకూడదు అన్నటువంటి ఒక ఆలోచనతో నేను కూడా మరి కూటమి నాయకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ విధమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో వచ్చాయి అంటే అది చాలా దారుణమైనటువంటి పరిస్థితులకు దారి తీసే అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రవీణ్ ప్రగడాల గారి సంబంధించి మీరు చూసారు రాజమండ్రిలో పెద్ద సమూహం అంటే క్రైస్తవులు కానీ రాష్ట్రంలో ఏకమైతే మరి దాన్ని ఆపే పరిస్థితి ఉండదు. అలాంటివి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇంకా దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని వేయాలి. దైవజనులు ప్రవీణ్ కుమార్ గారు ప్రగడాల వారి యొక్క మృతి పట్ల మా పారిశ్రామిక క్రైస్తవ నాయకులు సేవకులందరూ కలిపి ఆయన యొక్క మృతి పట్ల మేము సంతాపం తెలియజేస్తూ ఆయన యొక్క అకాల మరణాన్ని మేము చాలా చింతిస్తున్నాం. ఆయన కుటుంబానికి ప్రభు ఆదరణ ఉండాలని, అలాగనే వాళ్ళ కుటుంబానికి అన్ని వేళలా మా యొక్క సహకారం మా యొక్క ఆలోచనలు ఉంటాయని తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి వారు చేస్తున్న సేవ జీవితానికి కూడా వారికి మేము ఎల్లకాలం తోడు ఉంటామని ఈ సభాముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఒకే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాం. క్రైస్తవ బోధకుడు మతాన్ని మార్చడానికి రాడు, మార్గాన్ని మార్చుకోమని చెప్తాడు. ఎందుకంటే క్రీస్తుని అంగీకరించక ముందు మా బ్రతుకులు కూడా ఒకవేళ అనేక రకాలుగా ఉండొచ్చు. మేము ఎప్పుడైతే ప్రభు యొక్క ప్రేమను ఎరిగి మారామో సమాజంలో మానవుడు మంచిగా బ్రతకాలని క్రైస్తవుడు బోధించేది. అది క్రీస్తు శేషులు పగడాల ప్రవీణ్ గారు చేసే బోధలు అవే. ఆ బోధలు కొంతవరకు గాయం కలగొచ్చు కొందరికి, లేకపోతే కొందరిని మార్చొచ్చు. కనుక క్రైస్తవ మత బోధకులని కాదు కానీ క్రైస్తవ మార్గ బోధకులని నేను ప్రవీణ్ గారిని అంటాను. వారు చేసిన సేవలను బట్టి ఎక్కడో ఒక వ్యక్తి చేసిన సేవను గుర్తించి ఆయన మరణాంతరము ఇన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ప్రజలు ఇంతగా స్పందించారంటే ఆయన ప్రభువు కోసం చేసిన త్యాగము, ఆయన చేసిన కార్యక్రమాలను బట్టి
అందరూ స్పందించారు. అయితే మా వాళ్ళు చెప్పినట్లుగా ప్రవీణ్ గారి యొక్క మరణం అనేది అందరికీ వస్తుంది, కాదంటలేదు. ఆయన మరణంలో ఉంటున్న ఒక మిస్టరీ, ఆ మిస్టరీని కొంచెం ప్రభుత్వం వారు స్పందించి తగిన న్యాయం జరిగించాలని క్రైస్తవ సమాజం తరపున మేము వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. రెండవది, ఇటువంటి అలజడులు ఇంకా ఎన్నడూ రాకుండా తగిన చట్టపరమైనటువంటి న్యాయ సమ్మతమైనటువంటి విషయాల్ని ప్రభుత్వం స్పందించి క్రైస్తవుల పక్షాన న్యాయం జరిగించాలని మేము హృదయపూర్వకంగా బ్రతిమాలుతున్నాం. ఎందుకంటే క్రైస్తవుడు ప్రేమతో అడగడమే తప్ప దౌర్జన్యంగా మాట్లాడడం క్రైస్తవుడికి తెలియదు. అది ఈరోజు మేము మీడియా ప్రతినిధుల ద్వారా ఈ విషయాన్ని స్పందిస్తున్నాం. దయచేసి మా ప్రేమ ఐక్యత అర్థం చేసుకొని సంపూర్ణమైన మద్దతుని మేము తెలియచేస్తూ ఆ కుటుంబానికి న్యాయం జరిగించాలని. ఎందుకంటే మరణం ఎలాగైనా వస్తుంది కానీ ఆయన మీద ఒక రకమైనటువంటి బురద జల్లి మరణించాడని చెప్తున్నారు. బాబు నువ్వు త్రాక్రా కుటుంబాన్ని చూసుకో, మంచిగా మారని బోధిస్తారు. అలాంటి ఆయన మరణించే ముందు తాగాడని పబ్లిక్ లో న్యూసెన్స్ మాటలు మేము విన్నప్పుడు ఒక పాస్టర్ గారులంగా మా అందరిలో ఎంతో హృదయాలు గాయపడ్డాయి. ఆ గాయాన్ని బట్టి మేమందరూ ఐక్యవేదికని పెట్టి ఈ విషయాన్ని సభాముఖంగా మేము తెలియచేస్తున్నాం. మరి గమనించి ఈ విషయాన్ని ప్రభుత్వం వరకు మీరు తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. ప్రాముఖ్యంగా ఆ మరణంలో మంచి న్యాయం ఉంది, ఆ న్యాయాన్ని బయటికి తీసుకురావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, బ్రతిమోలుతున్నాం. అది యథార్థమైనటువంటి రిపోర్ట్స్ బయటికి రావాలని మేము స్పందిస్తూ ఈ మాటలు మేము తెలియచేస్తున్నాం. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో మరణిస్తే బండి స్కిడ్ అయినట్టుగా ఉండాలి, లేకపోతే ఆయన షర్ట్ చినిగిపోయినా ఉండాలి, లేకపోతే ఏదో దానికి సంబంధించినటువంటి ఉండాలి. ఆయనకి హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నా మూతి పగిలిపోయినట్టుగా ఉంది, శరీరం మీద గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది హత్య అని మాకు అనుమానాస్పదం. గౌరవ పోలీసు వారికి కూడా తెలియచేసేది ఏంటంటే ఈ దర్యాప్తును మీరు లోతుగా దాన్ని దర్యాప్తు చేయాలని, తప్పకుండా క్రైస్తవులకి భద్రత కల్పించాలని పోలీసు వారు కానీ ప్రభుత్వం వారు కానీ మాకు సరైనటువంటి భద్రత కల్పించాలని, మాకు సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం దారుణమైనటువంటి హత్యగా మాకు అనుమానంగా ఉందండి. దాంట్లో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఆనవాళ్లు కనబడుతున్నాయి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఒకవేళ రిపోర్ట్స్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో దానికి పర్యవసానం క్రైస్తవులు తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈనాడు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి ఓటేస్తేనే ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డాయి. అందరూ ఐక్యతగా ఉన్నాం. ఈ రోజున ఎక్కడా కూడా క్రైస్తవులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఒక అన్నదమ్ముల్లాగా భావిస్తున్నాం. ఇది కేవలం కొంతమంది మతోన్మాదులు కావాలని చేస్తున్నటువంటి పనులు. మన ఒక ఆవిడ ఎవరో పిచ్చిదో మంచిదో తెలియదు, పిచ్చిదానికి లాగా పగడాలా పగిలిందనే ఒక పాట పాడి వెటకారంగా మారింది. పోలీసు వారు ఏం చేస్తున్నారు? ఎందుకు ఆవిడికి అంత కక్ష క్రైస్తవుల మీద? క్రైస్తవులు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, క్రైస్తవులు అనేక మందికి అనాథులకు ఆశ్రయం ఇస్తున్నారు, క్రైస్తవులు అనేక మందిని ఆదరిస్తున్నారు. ఇలాంటి వారి మీద ఆవిడకి ఎందుకు అంత పగ? ఎందుకు ఆవిడ అలాగే రెచ్చగొట్టి మాట్లాడటం? అలాంటి వారిని సరైనటువంటి రీతిలో చర్యలు తీసుకోవాలని, అంతేకాదు చాలా దారుణంగా ఎటకారంగా మాట్లాడింది ఆవిడ. ఆ వీడియో చూస్తే క్రైస్తవులు ఒళ్ళు గగురు పడుస్తుంది. మేమేం చేతకాని వాళ్ళం కాదండి, మేమేం చేత క్రైస్తవులు అంటే ప్రార్థన చేస్తారులే, పర్వాలేదులే అని మీరు అనుకుంటున్నారేమో. మేమేం చేతకాని వాళ్ళం కాదు, చేతకాని వాళ్ళం కాదు. కాకపోతే మన జీవితాన్ని మేము క్రైస్తవులుగా మేము మారాము, మార్పు చెంది ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. కాబట్టి క్రైస్తవుల మీద ఈసారి దాడి జరిగితే, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఎదురైతే తిరగబడవలసిన పరిస్థితి కూడా వస్తే, ఈ రోజున చిన్న చిన్న విషయాలు ఎక్కడో చిన్న ఇష్యూ జరిగితే దాన్ని పెద్ద ఇష్యూగా చూపిస్తున్నారు. ఎందుకు ప్రవీణ్ పగడాల విషయంలో స్పందించట్లేదు? స్పందించాలి.
ఈ రోజున క్రైస్తవ లోకం అంతా తిరగబడింది. అంతేకాదు రాష్ట్రం అంతా ఏకమైంది. రాబోయే దినాల్లో మేమేంటో చూపించడానికి కూడా మేము రెడీగా ఉన్నా. ఒకప్పుడు ఏదో అనుకుంటున్నారేమో, వీళ్ళు క్రైస్తవులు ఏం చేయరు, ప్రార్థన చేస్తారు అని అనుకుంటున్నారేమో. కాదు, మేము తీవ్రంగా ఆయన మరణాన్ని ఖండిస్తున్నాం. ఆయన మరణానికి సరైనటువంటి దర్యాప్తు చేసి సరైన న్యాయం చేయాలని, న్యాయం చేకూరిస్తే మేము క్రైస్తవ లోకం అంతా మేము హర్షిస్తాం, నవ్వుతాం, అభినందిస్తాం. దానికి సరైనటువంటి న్యాయం చేయాలని. క్రైస్తవులు చేతకాని వాళ్ళు కాదు. కాబట్టి మీరు సరైన న్యాయం చేయాలి. ఆయన మీద ఉన్న గాయాలు ఏంటో, ఆయనకి ఎందుకు అలా మూతి మీద గాయం తగిలిందో, ఆ బైక్ పడిన దగ్గర కర్రతో ఉన్న రక్తం మార్కలు ఏంటో, వీటన్నిటిని నిర్ధారణ చేయాల్సిన పరిస్థితి ఉంది. తప్పుడు రిపోర్టు దయచేసి ఎవరు కూడా ఆ ప్రలోభాలకు లోబడి తప్పుడు రిపోర్టు ఇవ్వద్దని, సరైనటువంటి న్యాయపరమైన రిపోర్ట్ ఇవ్వాలని